నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములు, అలాగే జిహెచ్ఎంసి పార్కులు కబ్జా కొరల నుంచి కాపాడుకునేందుకు గవర్నమెంట్ ఏదైతే హైడ్రాన్ తీసుకొచ్చిందో దీనిపై మనతో మాట్లాడేందుకు అడ్వకేట్ కామర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. 10 సంవత్సరాలు ఒక వేరే పార్టీ ప్రభుత్వం నడిచింది. అప్పుడు వాళ్ళు విపరీతంగా కబ్జా చేసి ఇష్టం ఉన్నట్టు కట్టుకున్నారు. వాళ్ళకు నచ్చిన విధంగా అధికారులతోటి సంతకాలు చేయించుకొని పర్మిషన్లు తెచ్చుకొని కట్టుకున్నారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, అందుకే వీరు ఈ విధంగా వారి మీద కక్షపూరిత చర్యతోటి హైడ్రా తీసుకొచ్చారని కొందరు నిపుణులు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? నేను ఈ ఆర్గ్యుమెంట్లకు పోను, నేను దీన్ని ఒప్పుకోను. మొదటి వాదన కరెక్టు, రెండో వాదనకు నేను అంగీకరించడం లేదు. మొదటి వాదన ఏంటి? 10 సంవత్సరాల కాలంలో 2014లో వచ్చిందా కేసీఆర్? 2014 ముందు నుంచి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి 2014 వరకు ఎంతైతే రాష్ట్రానికి నష్టం జరిగిందో, రూపాయి నష్టం జరిగితే 2014 నుంచి ఈ మహానుభావుడు ఈ కేసీఆర్ గారు పదవి పోగొట్టుకునే వరకు దానికి 2 నష్టం జరిగింది. కానపడ్డ అంగుళం చెరువు, కుంట, ఆఖరికి సులభ కాంప్లెక్స్లు కూడా ఇది వనుకొస్తే కోసు వేసుడే లోపలికి కబ్జా లోపటే ఏయ్ కిట్టి. దానికి ఒక ప్రత్యేకమైన టీము, దానికి ఎంఆర్ఓలు, దానికి ఆర్డీఓలు, దానికి రేటు ఫిక్స్ చేసేవాడు, భయపెట్టడానికి ఓడు, అడ్డకి పావుసేరు, రూపాయి 10 చారాన్ని కొంటాం. దానిపైన వీళ్ళే కేసులు పెట్టి ధరణి పోట కింద మీద చేసి అలా లేకుండా చూసి లోపటే. ఈ 10 సంవత్సరాల కాలంలో రాష్ట్రము ఇవాళ తగలబడిపోవడానికంటే తగలబడిపోవడం కాదు, మునిగిపోవడానికి ప్రధాన కారణము ఈ అయ్య, ఈ కొడుకు, ఆ అల్లుడు, ఈ బిడ్డే, వీళ్ళతోటి ఇంకోడు. ఈ కుటుంబము చేసినటువంటి ద్రోహం ఈ రాష్ట్రానికి, రాష్ట్రం పుట్టినప్పుడు ఎవరు చేయలే, అందరు కలిసి ద్రోహం ఎంత చేసినారో ఈ కుటుంబం ఒకటి అంత ద్రోహం చేసింది. ఇవాళ చెరువులు కుంటలు ఏది పడితే అది కబ్జాలు లోపటేసుడే, పేరు మార్చుడు, బినామీ పేరు పెట్టుడు, గూడు ధరణి పేరు సిరీస్ ల్యాబ్ ఉన్నది దిల్సుఖ్నగర్లో, అది ఎటుపోయింది? షాపింగ్ కాంప్లెక్స్లో ఎవరికి ఎన్ని వాటాలు వచ్చినాయి లెక్క చెప్పాలి, చెప్పు. షాపింగ్ కాంప్లెక్స్ ఎవరు తీసుకున్నారు, లేకపోతే దాంట్లో మాలిక ఎవరికి పోయింది? ఆ సినిమా హాల్ ఏదో కడతారట సిరీస్ కాంప్లెక్స్లో, మన ఎల్బీ నగర్, దిల్సుఖ్నగర్ మధ్యలో, కొత్తపేట మధ్యలో ఆ అక్కడ ఏం చేసినావు? ఇట్లా నేను చెప్తున్నా కదా, ఎగ్జాజరేట్ చేయటంలే, చాలా చెబుతూ వినమ్రంగా. సులభ్ కాంప్లెక్స్ కూడా వదిలిపెట్టలేదు వీళ్ళు. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం కాబట్టి వాళ్ళపైన కక్ష తీర్చుకోవడానికి నేను చేసినలే నిజాయితీగానే కొంచెము ఈ ప్రభుత్వము చెరువులు కాపాడదామని అనుకుంటుందని నమ్ముతున్నా. ఎప్పటివరకు నమ్ముతా అంటే, నువ్వు నిష్పక్షపాతంగా నిర్భయంగా అందరి కబ్జాలు కూలగొట్టినాడు నిన్ను నమ్ముతా, లేకపోతే నువ్వు కూడా మనం తినే గొంగట్ల ఎంటుకనే. అర్థమైందా? కాబట్టి ఏం చేయాలంటే, ముందు 111 జీవో సంగతి తేల్చాలి, అధికారులపైన చర్యలు తీసుకోవాలి, చెరువులో పూడికలు తీయాలి, డెబ్రిస్ తీయాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి, రాజకీయ ఒత్తిళ్లకు లొంగద్దు. మొట్టమొదట నిన్ను నమ్మాలంటే ఓల్డ్ సిటీలో అక్బరుద్దీన్ ఓవైసీ కాలేజీ కొట్టి రోడ్డు మీదకి రా, అప్పుడు దాకా నిన్ను నమ్మను. ఎందుకంటే ఆల్రెడీ నీలో ఒక భయం ప్రారంభమైంది. పోస్ట్పోన్ చేస్తున్న ఇష్యూస్ని మొన్న ఎక్కడో పేపర్లో చూసిన అన్ని పిచ్చి ఆర్గ్యుమెంట్స్. అంటే ఇది 14 అంతస్తుల బిల్డింగు, 12 అంతస్తుల బిల్డింగు, నా దగ్గర 7 అంతస్తుల వరకే పోయేటటువంటి అదేదో ఉండదు, ఆ మిషన్ ఏదో కొట్టేది. కాబట్టి నేను ఇంకా 14 అంతస్తులు అంటే 14 అంతస్తులు అంటే ఎక్కడి నుంచి తేవాలి? నువ్వు ఏమన్నా లండన్ నుంచి తెస్తావా, అమెరికా నుంచి తెస్తావా, ఐర్లాండ్ నుంచి తెస్తావా? ఉన్నది కింద కొడితే పైన కుప్పలు పడుతుంది, దానికి ఏముంటుంది? మా ఊళ్ళో మా మేస్త్రీలు అయితే మేమైతే ఇంత చేస్తున్నాం మేము. అరే డిటోనేటర్ బిల్డింగ్ పక్కన ఇటుక పక్కకు పడకుండా కూల్చేటటువంటి టెక్నాలజీ ఇవాళ మార్కెట్లో లభ్యమవుతున్నది. నువ్వేందా నేను 12 అంతస్తు పోవడానికని ఇట్లా కొడతది, అది వచ్చే వరకు వెయిట్ చేస్తున్నా. సొల్లున్నర ఆర్గ్యుమెంట్ ఇది. సొల్లు తెలుసు కదా ఆంధ్రాలో వాడే పదం. ఈ సొల్లున్నర ఆర్గ్యుమెంట్. ఈ రంగనాథ్ గారు ఇటువంటి ఆర్గ్యుమెంట్స్కి లోనైందా? రేవంత్ రెడ్డి గారికి, రంగనాథ్ గారికి ఒక నమస్కారం. అయిపోయా కథం. హైడ్రా అనుకున్న స్పిరిట్ కథం లేదు. నిలబడ్డాం, మేము కొడుతున్నాం. ఇంకొక పని చేయాలి, ఒక్కటే మాట లాస్ట్లో చెప్పదలుచుకుని అంటే, ఈ ఇవాళ ఈ మోకిలా అని మీరు టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో 3 కోట్లు పెట్టి కట్టాం, 4 కోట్లు పెట్టి కట్టామని, ఆ ఇంట్లో బాసనలు ఆమె కూడా ఇంగ్లీషే మాట్లాడుతుంది ఆ ఏరియాలో. ఆమె వచ్చి వీ డోంట్ గెట్ వాటర్ ట్రీట్మెంట్, 4 కోట్లు పెట్టి నువ్వు అది కొన్నావు కదా. అరే నీ దొడ్డి ఎక్కడ పోతున్నది? నీకు సెప్టిక్ ట్యాంక్ ఏది? నీకు అవుట్లెట్ ఏది?
ఇవి చూసుకోకుండా నేను ఇంగ్లీష్ మాట్లాడి వీ డోంట్ గెట్ వాటర్ వీఆర్ సఫరింగ్ దర్ ఓల్డ్ పేరెంట్స్. సొల్లు నీకు ఎందుకు సింపతి చూపించాలి? 4 కోట్లు కాదు 40 కోట్లు పెట్టి కట్టు పోవాడికి. నువ్వు ప్లాట్ కొనుక్కునేప్పుడు, నువ్వు విల్లా కొనుక్కునేటప్పుడు, అరే నా టాయిలెట్ నేను దొడ్డికి పోతే అది ఎక్కడికి పోతున్నది? నా మానవ వ్యర్థ పదార్థాలు ఎక్కడికి పోతున్నాయి? వెన్ యు ఆర్ పర్చేజింగ్ ఏ విల్లా ఎట్ ది కాస్ట్ ఆఫ్ 4 crore rupees, 4 కోట్లు 5 కోట్లు 7 కోట్లు పెట్టి విల్లా కొంటున్నప్పుడు నీవు వదిలిపెట్టే వ్యర్థ పదార్థము ఎక్కడికి పోతున్నది చూసుకోవా? కామన్ సెన్స్ లేదా? నీకు ఇంగ్లీష్ చదువుకున్నావు కదా, నువ్వు అమెరికాలో లండన్లో వెరిగి వచ్చినావు కదా, మాలాగా మేము ఊళ్ళలో చెట్ల కింద చదువుకోలేదు కదా, నువ్వు మాకంటే తెలివైన వాళ్ళు, తెలివైన ఆడవాళ్ళు, తెలివైన మొగలు చెప్పినా కదా, నీ ఇంట్లో భాషలో కూడా ఇంగ్లీషే మాట్లాడుతుంది కదా. అంత పెద్ద విల్లా గేటెడ్ కమ్యూనిటీలా అవుట్లెట్ లేదు. ఇవి మీరు మీడియా వాళ్ళు ఎందుకు ఎక్స్పోజ్ చేయాలని అడుగుతున్నా. ఈ రంగనాథ్కి ఎందుకు ఈ విషయం దీన్ని లేవనెత్తలని అడుగుతున్నా. మునిగితే మరి మునగదా? అనుభవించు. రెండోది, ఆ బిల్డర్లు, ఆ రియాల్టర్లు ఈ వెంచర్లు వేసినప్పుడు ఏం చేస్తుంది తెలుసా? ఇదంతా ఈ సీవేజ్ అంతా తీసుకుపోయి ఆ పక్కన నాలాల్లో, చెరువుల్లో, కుంటల్లో కలిపేస్తున్నారు. అంటే ఆ చెరువు ఒక 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు చచ్చిపోతుంది. మనం పోసే మూత్రము, మనం పోయే దొడ్డికి ఇవన్నీ పోయి ఎక్కడ కలుస్తున్నాయి? ఆ చెరువుల వాగులో కలుస్తున్నాయి. వాగు పోయి కుంటలు కలుస్తుంది, కుంటలు పోయి చెరువులో కలుస్తున్నాయి. మొత్తం చచ్చిపోతున్నాయా? మళ్ళీ నువ్వు దానిపైన రోడ్లు వేస్తుంటే దానిపైన ఎన్ని చెరువులు మాయమైనాయి? హైదరాబాదులో ఎన్ని చెరువులు మాయమైపోయినాయి? ఇంకొక అతి దుర్మార్గమైన చర్య, నీకు హైడ్రాకు నిజంగా దమ్ము ధైర్యము అని ఉంటే నువ్వేదో ఒక 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం జీహెచ్ఎంసీలో చూపించినటువంటి చెరువుల లిస్టు అని చూస్తున్నావు. ఇది మోసం, ప్రజల్ని మభ్యపెట్టడం. నువ్వు మమ్మల్ని అందరినీ ఎర్రి గొర్రెలను చేస్తున్నావు. ఒరిజినల్గా చెరువులు ఎక్కడున్నాయి, ఎన్నున్నాయి? నువ్వేం చేసినావు తెలుసా? ఈ హెచ్ఎండి అధికారులు కానీ, ఎంసీహెచ్ అధికారులు కానీ, వాటర్ ఇరిగేషన్ వాళ్ళు కానీ చెరువులు కబ్జా అయిపోయినాయి, మాయమైపోయిన చెరువులని లిస్టులకి ఎత్తేసినారు. ఒకప్పుడు 800 చెరువులు ఉన్నాయి హైదరాబాద్లో, ఇవాళ నువ్వు 250 చూపిస్తున్నావు. ఈ 600 చెరువులు ఎక్కడ పోయినాయి? మీ తాత ఎత్తుకపోయిందా? కాకెత్తుకపోయిందా? చెప్పవా? చెప్పు. 800 చెరువులు ఎక్కడ పోయినాయి? నువ్వు ఏం చేస్తున్నావు? ఈ 800 చెరువుల ఈ చెరువు మా రహమత్ నగర్ చెరువు, మా యూసఫ్గూడ చెరువు ఎత్తేసింది, దాని లిస్టుకి తీసేస్తున్నావు. ఏమంటావు? లేదు, చెరువు లేదు కదా. అరే ఎక్కడ లేదు? నీ లిస్టులో లేదు, నీ బుద్ధిలో లేదు, నీ అవినీతిలో లేదు. లెక్క తెలుసు. ఇవి తేల్చకుండా ఈ హైడ్రా గనక ఇట్టిట్టే తుతుంబాలు మన తెలంగాణ తుతుంబాలను ఈ తుతుంబాలు పని చేస్తే ప్రజలే, వాళ్ళు ఎవ్వడు తెలియతక్కువడు కాదు. కొంత తాత్కాలికంగా మర్చిపోయినా జ్ఞాపకం చేయడానికి నాసంటోడు ఉంటాడు, వాడు జ్ఞాపకం చేస్తాడు. జ్ఞాపకం వచ్చిన రోజు నాడు ప్రజలు తిరగబడతారు మళ్ళీ వీటికి. అందుకని వినయం ఏంటంటే, హైడ్రా చేస్తున్న పని మంచిది, దీన్ని మరింత సమర్థవంతంగా, మోర్ ఎఫెక్టివ్లీ చేయాలి. ఇట్ షుడ్ బి ఫ్రూట్ఫుల్, ప్రయోజనకరంగా చేయాలి. హైడ్రా షుడ్ బి యూస్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది మ్యాన్ కైండ్, మానవ హితము కోసం హైడ్రా పనిచేయాలి. అంటే ఇవన్నీ చేయాలి. మరి ఇంత చేసే వ్యవస్థ, ఇంత చేసే మనోసంకల్పము, ధైర్యము ఈ హైడ్రా కానీ, దీని వెనకాల వెన్నుదనగా నిలబడేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ ఉన్నదా? ఇది కాలము మాత్రమే చెబుతుంది. హైడ్రా ప్రజల కోసమే వచ్చింది అని నిరూపించుకోవాలంటే ఏదైతే మాటలు చెప్పారో అందరి ముందు, మీడియా ముందు, దానికి తగ్గట్టుగానే వ్యవహరిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆలస్యం అవుతుంది, చెప్పిన మాటలకి చేసే పనులకి సంబంధం లేకుండా జరుగుతుంది. ఇలాగనే ఆలస్యం అవ్వుకుంటూ పోతే ప్రజలే తిరగబడతారు అంటున్నారు అడ్వకేట్ కామర్సు బాలసుబ్రహ్మణ్యం గారు.